హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐట్రమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు యాంపీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన పిఎస్ చంద్రశేఖర్ గారు. ముఖ్యంగా ఫండ్స్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది వ్యారీ అవుతున్నప్పుడు కంపేరబుల్ టు అదర్ ఫండ్స్, అలాంటప్పుడు మీరు మీ ఫండ్స్ని ఎలా రీబ్యాలెన్స్ చేయాలి, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అని తెలుసుకుందాం. హాయ్ సార్. సార్, జనరల్గా మనకి ఏదైనా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేశాక ఒక 6 to 8 months వాటి పర్ఫార్మెన్స్ చాలా పూర్గా ఉన్న టైంలో కంపేర్ టు దర్ పీర్, అంటే అదర్ మ్యూచువల్ ఫండ్స్తో కంపేర్ చేసినప్పుడు మనకి అంత అనిపించినప్పుడు వాట్ వీ షుడ్ డూ, అంటే ఒక ఇన్వెస్ట్ అనేవాడు ఏం చేయాలి ఆ టైంలో? ఇప్పుడు విరాట్ గారు ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఎప్పుడు లాంగ్ టర్మ్ రావాలి, లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. అంటే ఈక్విటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేస్తే ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. మీకు రిటర్న్స్ ఎక్కువ అక్కర్లేదు అనుకునేటప్పుడు 6%, 7%, 8% కావాల్సి అన్నప్పుడు డెప్ట్ ఫండ్లో వేసుకోవచ్చు, రిస్క్ ఉండదు, పర్వాలేదు. బట్ రిటర్న్స్ కావాలి అనుకునేటప్పుడు, బెటర్ రిటర్న్స్ కావాలి అనుకునేటప్పుడు మాత్రం మన ఆ 12 to 15% రావాలి అనుకునేటప్పుడు మనం ఈక్విటీ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్. ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మెయిన్ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు. సో ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు ఏంటంటే, నేను 10 years, 12 years, 15 years, 20 years, 25 years తర్వాత నాకు గోల్ పెట్టుకుని ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటాం. ఎస్ఐపి కానీ, లంసమ్ కానీ, వాట్ ఎవర్ ఈజ్ మోడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ఆ విధంగా మనం ఇన్వెస్ట్మెంట్ చేయిస్తూ ఉంటాం. సో జనరల్గా మేము చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు లాంగ్ టర్మ్ స్ట్రాటజీ మినిమం 5 to 7 years ప్లస్ ఉండాలి. అప్పుడే మీకు రిటర్న్స్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది కనబడుతూ ఉంటుంది అని చెప్తాం. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, జనరల్గా ప్రతి ఒక్క కస్టమర్ అన్నీ ఫస్ట్ వింటారు, స్టార్ట్ చేస్తారు. కానీ వాళ్ళు చేసేది ఏంటంటే, ప్రతిరోజు చూస్తారు మార్కెట్, వాళ్ళ ఫండ్ పర్ఫార్మెన్స్లో అన్నేవి అప్స్ అండ్ డౌన్స్, వేరియేషన్స్ చూస్తుంటారు. చూస్తూ ఉండి ఏం చేస్తారు, కొన్ని నెలల ఒక 4-5 months, 6 months అయిన తర్వాత చూస్తారు. 6 months చూసిన తర్వాత, సార్ మా ఫండ్ పర్ఫామ్ చేయట్లేదు, ఏం చేయమంటారు? సో ఈ ఎన్ఐవి అనేది వేరియేషన్స్ ఉంటుంటాయి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంటాయి, మార్కెట్ వాలటాలిటీ ఫ్లక్చుయేషన్స్ బట్టి. దీన్ని ప్రతిరోజు మానిటర్ చేస్తూ మన ఫండ్ పర్ఫార్మెన్సెస్ని ఎవాల్యుయేట్ చేయలేం, ఎందుకంటే లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. మన ఫండ్ని పర్ఫార్మెన్స్ రివ్యూ చేయాలి అనుకునేటప్పుడు ప్రతి ఒక్కరూ ఒక 1.5 year లేకపోతే 7 to 8 quarters టైం ఇచ్చి అప్పుడు మనం చూడాలి పర్ఫార్మెన్స్. ఇప్పుడు పర్ఫామ్ చేస్తుందా లేదా, మనం అనుకున్న రిటర్న్స్ వస్తున్నాయా లేవా. లేదు అన్నప్పుడు ఆ టైంలో ఏం చేయాలనేది మీ డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడితే వాళ్ళిద్దరు మాట్లాడుకుని డిసిషన్ తీసుకుంటారు. ఆ ఫండ్ ఫ్యూచర్లో పర్ఫామ్ చేస్తుందా లేదా, నెక్స్ట్ 4 years, 5 years, 10 years ఏదైతే గోల్ పీరియడ్ ఉందో అది మనకు అనుకునే రిటర్న్స్ ఇస్తాయా లేవా అనేది చూసుకుని దాని తర్వాత డిసిషన్ అనేది తీసుకోవాలి. బట్ నేను చెప్పేది ఇప్పుడు ఏం చేస్తుంటారంటే, వీళ్ళు ప్రతిరోజు మానిటర్ చేస్తుంటారు. ఇది స్టాక్స్ కాదు, స్పెసిఫిక్ ఎఫ్ఎన్ఓ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాదు. సో అలాంటప్పుడు మనం ఇన్ని సంవత్సరాల్లో నాకు ఎంత కావాలనుకునేటప్పుడు మనం సమయం ఇవ్వాలి. సమయం ఇచ్చిన తర్వాత రివ్యూ చేసుకోవాలి. ఆ సమయం అనేది నేను చెప్పాను కదా, 7 to 8 quarters లేకపోతే 1.5 year to 2 years ఈజ్ అ బెస్ట్ టైం టు రివ్యూ యువర్ ఫండ్ పర్ఫార్మెన్స్. అది చూసుకున్న తర్వాత అప్పుడు కూడా ఇంకా పర్ఫామ్ చేయట్లేదు అనుకున్నప్పుడు డిస్ట్రిబ్యూటర్ అండ్ యూ 2 people డిస్కస్ అండ్ దెన్ డిసిషన్ అనేది తీసుకుని మార్చడమో లేకపోతే అక్కడే ఉంచడమో, అది పెరుగుతుంది అనలైజ్ చేసుకుని మన డిసిషన్స్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే సార్, జనాలు అదొక్కటి. ఇంకోటి ఏంటంటే, ఇన్వెస్టర్స్ వాళ్ళ పియర్స్ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్స్ వాళ్ళు పెరుగుతుంది చూసుకుంటూ వీళ్ళది కంపేర్ చేసుకుంటారు. మనం ఫస్ట్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక రిటర్న్స్ అనేది ఇంత రిటర్న్స్ వస్తాయని అనుకుంటాం మనం. దాన్ని బట్టి ఒక కార్పస్ అనేది క్రియేట్ చేసుకుంటాం, ఇంత సమయంలో ఇంత కావాలి అని. సో అది వచ్చినా సరే వాళ్ళకి ఎక్కువ వస్తుందని చెప్పి ఫ్లక్చువేట్ అవుతారు, అంటే డైవర్ట్ అవుతారు మనుషులు. సో అలాంటివన్నీ పెట్టుకోకూడదు. ఒక గోల్ సెట్ చేసుకునేటప్పుడు మన ఫోకస్ అంతా ఆ గోల్ మీద ఉండాలి. పర్ఫార్మెన్స్ ప్రతి ఫండ్ పర్ఫార్మెన్స్ ఒక 1.5 year, 2 years తర్వాత చేసుకోవాలి. సో ఈ విధంగా మనం చేసుకుంటూ పోతే మన గోల్ అనేది ఈజీగా అచీవ్గా అవుతాం సార్. అంటే సార్, ఇప్పుడు వరకు మీరు చెప్పిన విషయాల్లో ఫైనల్గా చూసుకున్నట్లయితే మన ఫండ్ అవుట్కమ్ని, అంటే కార్పస్ ఏదైతే మనం బిల్డ్ చేద్దాం అనుకుంటున్నామో ఒక లాంగ్ టర్మ్లో, అది బిల్డ్ అవ్వకుండా చేసే రీజన్స్ ఏముంటాయి మోస్ట్లీ?
సార్ మెయిన్ రీజన్స్ గ్లోబల్ ఫ్యాక్టర్స్ అయి ఉండొచ్చు ఒకటి, తర్వాత రిసెషన్ అయి ఉండొచ్చు. జనరల్గా మనం ఇప్పుడు లాంగ్ టర్మ్ స్ట్రాటజీ చూసుకుంటే 12%, 10% టు 15% వరకు వస్తుంది. హిస్టరీ ఇట్స్ ప్రూవెన్. సో ఒకవేళ ఆ కార్పస్ క్రియేట్ అవ్వలేదు అనే రీజన్స్ ఒకటి ఈ గ్లోబల్ ఫ్యాక్టర్స్ కానీ రిసెషన్ కానీ ఉండొచ్చు, లేకపోతే పర్సనల్ ఇన్వెస్టర్ ఇన్కమ్ లేకపోవడం, ఆయన ఇన్వెస్ట్ చేయలేకపోవడం, ఈ అవసరమైతే మార్కెట్ వాలటాలిటీ అయ్యేటప్పుడు కొంచెం స్టెప్అప్ చేయడం, ఇవన్నీ రీజన్స్ అవ్వచ్చు సార్ ఆ కార్పస్. కానీ జనరల్గా మనం మాట్లాడుకునేటప్పుడు ఆ టాప్అప్ చేయాలా లేదా అనేది ఫస్టే మాట్లాడుకుంటాం మనం, ఎందుకంటే ఆ సిప్ అమౌంట్ బట్టి. సో అది మేజర్ రీజన్ ఉండదు. ఈ మార్కెట్ వాలటాలిటీ, గ్లోబల్ రిసెషన్, ఈ ఫ్యాక్టర్స్ మేజర్గా ప్లే చేస్తుంది. ప్లస్ ఆబ్వియస్లీ జాబ్ లేదనుకోండి ఇన్ బిట్వీన్, అది కూడా ఆ కార్పస్ అనేది తగ్గుతుంది. బట్ అగైన్ మళ్ళీ జాబ్లోకి వెళ్ళినప్పుడు అప్పుడు ఈ సిప్ టాప్అప్ అనేది చేసుకుంటే ఆ కార్పస్ అనేది మళ్ళీ అచీవ్ చేయొచ్చు సార్. అండ్ ఒక ఫండ్ డిస్ట్రిబ్యూటర్గా మిమ్మల్ని కలిసినప్పుడు ముఖ్యంగా మీరు సజెస్ట్ చేసే ఫండ్స్ కానీ లేకపోతే వాళ్ళ యొక్క రీజన్ ఏముంటుంది? జనరల్గా నాకు 2 కోట్లు కావాలి సార్, 3 కోట్లు కావాలి సార్ అని అంటూ ఉంటారు డెఫినెట్లీ. బట్ మోస్ట్ ఆఫ్ ది రీజన్స్ ఏంటంటే కన్సిస్టెన్సీ. ఆ కన్సిస్టెన్సీ మిస్ అయినప్పుడు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఎస్ఐపి అనేది ప్రాపర్ ఎవ్రీ మంత్ పే చేయాల్సి ఉంటుంది కదా. అవును సార్. అది మిస్ అయినప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏంటంటే నాకు కొంతమంది ఇన్వెస్టర్స్ ఉన్నారు, సిప్ స్టార్ట్ చేస్తాం, వాళ్ళతో డబ్బులు లేక కాదు, ఇంకో బ్యాంక్ అకౌంట్ ఇస్తారు, అక్కడ మనీ మెయింటైన్ చేయాలి, ఓకే, మిస్ అయిపోతుంటారు సిప్లు. సో అలాంటప్పుడు ఏంటంటే కొన్ని ప్లాన్స్లో లంసమ్ తీసుకోదు. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ క్యాప్లు పెట్టుకున్నాం అనుకోండి, ఒక ఏఎం వచ్చిన తర్వాత ఏఎంసి ఆ లంసమ్ అనేది ఆపేస్తుంటారు. సో అలాంటి టైంలో ఆ ఫండ్ త్రూ ఏదైనా ఒక గోల్ సెట్ చేసాం అనుకోండి, అక్కడ లంసమ్గా యాడ్ చేయడానికి కూడా కుదరదు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ వీ కెన్ నాట్ అచీవ్. బట్ అక్కడ ఏం చేస్తామంటే ఇంకో ఆల్టర్నేటివ్ కూడా పెట్టుకుంటాం మనం, ఎందుకంటే మన ఇన్వెస్ట్మెంట్ని మనం డైవర్సిఫై చేస్తాం కదా, మనకు ఎక్కడో ఒక దగ్గర ఆప్షన్ ఉంటుంది ఆ గోల్ రీచ్ అవ్వడానికి. సో ఇది మెయిన్ రీజన్ సార్. సో ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే ఆ కార్పస్, ఆ గోల్ రీచ్ అవ్వడం అనేది పెద్ద కష్టమైన పని కాదు సార్. వండర్ఫుల్ సార్. సో తప్పకుండా దీనికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం మీ డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.